ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కూడా వెస్ట్ బెంగాల్లో గొడవలు జరుగుతున్నాయి. చాలా చోట్ల ఇప్పటికీ ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఈ నెల 6వ తేదీ బుధవారం రోజు రాత్రి బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ హత్యతో గొడవలు తారాస్థాయికి చేరాయి. సువేందు పిఏ చంద్రనాథ్ తనతో ఫోన్లో మాట్లాడుతుండగానే తుపాకీ బుల్లెట్ శబ్దాలు వినిపించాయని బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్ తెలిపారు. నలభై 42 చంద్రనాథ్ కు భార్య కుమారుడు ఉన్నారు. భారత వైమానిక దళ మాజీ ఉద్యోగి అయిన చంద్రనాథ్ హత్యపై దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఫోరెన్సిక్ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించింది. నిందితుల కోసం పలు బృందాలను ఏర్పాటు చేశారు. చంద్రనాథ్ హత్య కేసును పోలీసులు ఛేదిస్తారన్న నమ్మకం తనకుందని సువేందు అధికారి తెలిపారు. గతంలోనూ సువేందు అధికారి వద్ద సహాయకులుగా పనిచేసిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. భవానీపూర్లో మమతా బెనర్జీ ఓడిపోవడం వల్లే తన కుమారుడిని హత్య చేశారని చంద్రనాథ్ తల్లి ఆరోపించారు. నిందితులకు యావజ్జీవ శిక్ష పడాలని కోరుకుంటున్నారని తెలిపారు. తన తల్లిగా తాను ఎవరిని చావును కోరుకోలేదని, కానీ నిందితులకు జీవితకాలం జైల్లో ఉండేలా శిక్ష విధించాలన్నారు.